Hi dear all, I am Dr. PLN. Welcome to my talk on thinking. Today's topic is Know Your English. ఈ టాపిక్ నేను తెలుగులో చెప్పదలుచుకున్నాను. చిన్న చిన్న విషయాలే చాలా కూడా ఇంగ్లీష్లో వాటి అర్థాలు ఏంటి, అవి ఎక్కడ ఉపయోగించవచ్చు, ఏ విధంగా ఉపయోగించవచ్చు అన్న సంగతి చాలా మందికి తెలియదు. కానీ అవి ఉపయోగిస్తూనే ఉంటారు. అది రైట్ ఉపయోగిస్తున్నామా, రాంగ్ ఉపయోగిస్తున్నామా ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు. అటువంటి కొన్ని ప్రత్యేకంగా నేను ఈ సెషన్లో మాట్లాడదలుచుకున్నాను. కొన్ని అనగానే వెరీ కామన్గా యూజ్ చేసే ఒక వర్డ్ ఇస్తాను. యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ ఇట్స్ మీనింగ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈజ్? ఐఎస్, ఈజ్. ఇది చాలా మంది, కొంతమంది చెప్తారు. చాలా మంది జనరల్గా స్టూడెంట్స్ ఈజ్ అంటే రకరకాల అర్థాలు చెప్తా ఉంటారు. ఇట్ ఈస్ ఎ కన్ఫ్యూజింగ్. ఈజ్ అంటే ఏముంది ప్రత్యేకంగా? ఏం లేదు. ఈజ్ అ బాయ్, దిస్ ఈజ్ అ బుక్. ఈజ్ అంటే ఏంటి? సచ్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఈస్ దేర్. చాలా మందికి ఇటువంటి కన్ఫ్యూజన్. సో వాట్ ఈస్ ఈజ్ అన్నది క్లారిటీ. సో ఈజ్ అంటే, సో వెన్ యూ హ్యావ్ నో క్లారిటీ, ఎప్పుడైతే మీకు క్లారిటీ లేదో కొన్ని టెస్ట్ ఫాలో కావచ్చు, కొన్ని టెస్ట్లు ఫాలో కావచ్చు. ఇన్ ద సెన్స్ లాంగ్వేజ్ టెస్ట్. దిస్ ఈస్ కాల్డ్ రీజనింగ్ ఇన్ అప్లికేషన్. దీన్నే రీజనింగ్ అంటాం, అప్లికేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్, he is a boy. Understand? He, atanu. Is, తెలియదు. A boy, ఒక బాలుడు. అతను ఒక బాలుడు. What about is? That is the confusion. The confusion ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇంగ్లీష్లో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అనేవి ప్రతి సెంటెన్స్ లో కంపల్సరీ, ఖచ్చితంగా ఉంటుంది. తెలుగులోకి వచ్చేసరికి కొన్ని వెర్బ్ లేకుండా కూడా ఉపయోగించవచ్చు. అతను ఒక బాలుడు. అతను ఒక బాలుడు. దెర్ ఇస్ నో వెర్బ్. కానీ ఇంగ్లీష్ లో హీ ఈజ్ అనేది వెర్బ్. ఈజ్ అనేది వెర్బ్ ఉన్నది. కానీ వాట్ ఈస్ ఇట్స్ మీనింగ్ అనేది క్లారిటీ లేదు ఈ కాంటెక్స్ట్. సరే, ఇంకొక సందర్భం తీసుకోండి. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. నౌ వాట్ ఈస్ ఇట్ ఇన్ తెలుగు? తెలుగులో ఏంటి ఇది? ద బుక్. ఓకే, ఆ పుస్తకం. ఈజ్ తెలియదు ఇప్పుడు, ఈజ్ అంటే ఏంటో. ఓకే, లీవ్ ఇట్. ఆన్, మీద. ద టేబుల్, టేబుల్ మీద పుస్తకం ఉన్నది. టేబుల్ కొట్టేసేయండి. పుస్తకం బుక్ అండ్ బుక్, పుస్తకం కొట్టేసేయండి. స్ట్రైక్ ఇట్ ఆఫ్. ఆన్, మీద, స్ట్రైక్ ఇట్ ఆఫ్. ఏమేమి మిగిలినాయి? ఈజ్ అంటే మిగిలింది ఏంటంటే ఉన్నది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈజ్? వెర్బ్ ఉండటం. ఈజ్ అంటే ఉండటం. సో అది ఒక వస్తువు ఉన్నది అని అంటాం కాబట్టి ఈజ్ అంటే ఉన్నది. బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, టేబుల్ మీద ఉన్నది. ఈజ్. అతను ఒక బాలుడై ఉన్నాడు ఇంగ్లీష్ లో చెప్పే విధానం ఇది. ఎందుకంటే వెర్బ్ కంపల్సరీ ఇంగ్లీష్ లో, అందుకని ఈజ్ అనేది కంపల్సరీగా వస్తుంది. తెలుగులో అవసరం లేదు. అతను, హీ, ఈజ్ ఉన్నాడు. సో టూ మీనింగ్స్ ఆర్ దేర్. రెండు మీనింగ్స్ ఉన్నాయి ఈజ్ అంటే. ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు. సో ఎప్పుడైతే ఉన్నది, ఉన్నాడు అని మనకు అవసరం వస్తుందో అక్కడ మనం ఈజ్ అనేది వాడతాం. ఇది లాజిక్. చాలా మందికి కూడా ఈ విషయం క్లారిటీగా తెలియదు. ఈజ్ మనం వాడుతూ ఉంటాం ఊరికనే. ఈజ్ అనేది క్లియర్ గా వాడతాం, కరెక్ట్ గానే వాడతాం చాలా సార్లు. కానీ
అది కరెక్టా లేదా అనేది మనకి లాజిక్ అర్థమైతే కానీ క్లారిటీ ఉంటుంది. లేదనుకోండి మనం ఎక్కడ పడితే అక్కడ ఈజీ పెట్టేస్తాం, ఉపయోగం లేకుండా. అది రాంగ్ యూసేజ్ అవుతుంది, తప్పుగా మనం మాట్లాడటం అవుతుంది. అలాగనే ఇంకొకటి ఇస్తాను. ఇవన్నీ కూడా నేను ఇచ్చేవన్నీ కూడా మీరు జనరల్ గా మాట్లాడేవి, జనరల్ గా యూజ్ చేసేవి, కానీ మనకి రియల్ గా వాటి మీనింగ్ క్లియర్ గా తెలుస్తుందా అన్నది మన పాయింట్. టిహెచ్ఈ ది అంటే అర్థం ఏంటి? మనం ఎప్పుడైనా వర్డ్స్ తీసుకున్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఖచ్చితంగా అర్థం కలిగి ఉంటుంది. ఆ అర్థం మనకు తెలిసినప్పుడే మనం ఉపయోగిస్తున్నాం అన్నది కరెక్టా లేదా అన్న సంగతి మనకు అర్థం. మీనింగ్ టిహెచ్ఈ అన్న దానికి మీనింగ్ ఏంటి? జనరల్ కాంటెక్స్ట్ లో టిహెచ్ఈ ది అని వాడాలంటే కొన్నిటికి తప్పనిసరిగా వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ ట్రూత్స్ ఉన్నాయి. ద సన్, ద సన్ అనే అనాలి టిహెచ్ఈ, అది అది ఓకే. అలా కాకుండా నార్మల్ సిచ్యువేషన్స్ లో సందర్భానుసారం టిహెచ్ఈ ది అని వస్తే ప్రత్యేకంగా ఏమిటి? ఏమిటి ది అంటే? ది అంటే కొంతమంది ఇది అని చెప్తారు. ఓకే, ఇది అని చెప్పారనుకోండి, దిస్ ఈజ్ ద బుక్ అని అనుకో, ఇది బుక్ అవుతుంది. ఇది బుక్ అనటం కుదురుతుందా? కుదరదు. కాబట్టి ది అంటే ఇది కాదు. కొంతమంది ది అంటే అది అని చెప్తారు. దట్ ఈస్ ద బుక్, అది బుక్ అవుతుందా? కాదు. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది? మెనీ పీపుల్ యూస్, చాలా మంది ఉపయోగిస్తారు, కానీ దాని ఎగ్జాక్ట్ మీనింగ్ అర్థం కాదు. టిహెచ్ఈ ది అంటే దూరంలో ఉన్న వస్తువుని చెప్పాలంటే ఆ, దగ్గరలో ఉన్న వస్తువు చెప్పాలంటే ఈ. ఫర్ ఎగ్జాంపుల్ ద సెల్ ఫోన్, ఈ సెల్ ఫోన్. అలాగనే ద కర్టన్, ఆ కర్టన్. సో ది అంటే టిహెచ్ఈ ది అని అంటే రెండు అర్థాలు ఉన్నాయి జనరల్ గా. అవేంటంటే దగ్గరగా ఉంటే ఈ, దూరంగా ఉంటే ఆ. నేను ఒక డాక్టర్ని కలిశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ మెట్ ఏ డాక్టర్. ఆ డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చాడు. అప్పుడు ఆ డాక్టర్ అనాలంటే ఏం వాడాలి? ఆ అంటే ఏంటి? ద. ద డాక్టర్ గేవ్ మీ టాబ్లెట్స్. ఇది అండర్స్టాండ్. అలా కాకుండా నేను ఒక డాక్టర్ని కలిశాను, ఐ మెట్ ఏ డాక్టర్, ఒక డాక్టర్ నాకు టాబ్లెట్ ఇచ్చాడు, ఏ డాక్టర్ గేవ్ మీ టాబ్లెట్స్ అని అంటామా? ఆ డాక్టర్ మనకు టాబ్లెట్స్ ఇచ్చాడు. సో సిచ్యువేషన్ పరంగా ఆ లేదంటే ఈ అన్న మీనింగ్ వచ్చినప్పుడు మనం టిహెచ్ఈ ది అనొచ్చు, సమ్ టైమ్స్ దా అనొచ్చు. అది సిచ్యువేషనల్ గా దానికి ఇంకా ఉన్నది. జనరల్ గా అయితే యూ కెన్ ది అని అనండి, లేదంటే దా అనండి, దర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, సో దిస్ ఇస్ వన్ అండర్స్టాండింగ్. ఇంకొక చిన్న విషయం మనకు చెప్తాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యాపీ? హ్యాపీ అంటే అర్థం ఏంటి? ఇది ఆలోచించండి. జనరల్ గా హ్యాపీ అంటే చాలా మంది ఏం చెప్తారు? సంతోషం. సంతోషం, ఆనందం. ఆనందమైన సంతోషమైన రెండు ఒకటే, దర్ ఇస్ నో ప్రాబ్లం. సరే, ఏదో ఒక పదం ఫిక్స్ పెట్టి సంతోషం. ఓకే, సంతోషం అన్నారు. అవునా? ఎగ్జాక్ట్ గా కరెక్ట్ చెప్పారా? ఇది ఆలోచించాల్సిన విషయం. అవును, హ్యాపీ అంటే సంతోషమే కదా అని అనుకుంటారు. ఎస్, సంతోషమే, సంతోషమే. కానీ ఏంటి క్లియర్ గా చెప్పాలి. ఇంకా క్లియర్ గా తెలుసుకుంటేనే మనకి భాష వస్తున్నట్టు. హ్యాపీ, సరే, హ్యాపీ అంటే సంతోషం అనుకో. మరి హ్యాపీనెస్ అంటే ఏంటి? ఇది పాయింట్. మరి హ్యాపీలీ అంటే ఏంటి? అది సంతోషం, ఇది సంతోషం, అన్ని సంతోషమేనా? మరి అన్ని సంతోషం అయితే హ్యాపీనెస్ ఎందుకు? హ్యాపీలీ ఎందుకు? హ్యాపీ ఎందుకు? దట్ ఈస్ ది అండర్స్టాండింగ్. సెన్సిటివిటీ ఇన్ అండర్స్టాండింగ్, ఇన్ లెర్నింగ్. దట్ ఈస్ ద పాయింట్. హ్యాపీ అంటే అది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే మైన అన్న మీనింగ్ వచ్చేయన్ని యాడ్జెక్టివ్.
యాడ్జెక్టివ్ అంటే నౌన్ ని మోడిఫై చేస్తుంది, దాని యొక్క క్వాలిటీ చెప్తుంది. ఇవన్నీ చదువుతూ ఉంటారు, కానీ దాన్ని రియల్ టైంలో అండర్స్టాండ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. నౌ హ్యాపీ అంటే ఇది యాడ్జెక్టివ్ అని చెప్పాను కాబట్టి సంతోషకరమైన, దట్ ఈస్ ది మీనింగ్. హ్యాపీ అంటే సంతోషం కాదు, సంతోషకరమైన. హ్యాపీ మ్యాన్ సంతోషకరమైన వ్యక్తి. అదే మీరు సంతోషం అనుకున్నారు అనుకోండి హ్యాపీని, హ్యాపీ మ్యాన్ ఏమవుతుంది? సంతోషం వ్యక్తి అవుతుంది. సంతోషం వ్యక్త, సంతోషకరమైన వ్యక్తి. అది అలాగనే నాకు హ్యాపీనెస్ ఉన్నది లైఫ్ లో అని చెప్పాలి. ఐ హ్యావ్ హ్యాపీనెస్. సంతోషం అంటే నౌన్, అది హ్యాపీనెస్. కాబట్టి సంతోషం ఏది తీసుకోవాలి? హ్యాపీనెస్ తీసుకోవాలి, హ్యాపీ తీసుకోకూడదు. ఐ హ్యావ్ హ్యాపీ ఇన్ మై లైఫ్ అని అనుకోండి, తప్పు అవుతుంది. ఏమర్థం వస్తుంది? నాకు సంతోషకరమైన ఉన్నది జీవితంలో అవుతుంది. నీకు సంతోషం ఉన్నదా, సంతోషకరమైన ఉన్నదా? సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్. నాకు సంతోషం ఉన్నది, ఐ హ్యావ్ హ్యాపీనెస్. అలాగనే అతను సంతోషంగా మాట్లాడాడు, ఫర్ ఎగ్జాంపుల్ సంతోషముగా, దిస్ ఇస్ యాడ్వర్బ్, గా అని వస్తుంది. సో దానికి తగ్గట్టు ఇంగ్లీష్ లో హ్యాపీ రాకూడదు, హ్యాపీనెస్ రాకూడదు, హ్యాపీలీ రావాలి. అదే గా. హీ టాక్డ్ హ్యాపీలీ, అతను సంతోషముగా మాట్లాడాడు. దిస్ ఈస్ ది అండర్స్టాండ్. సో ఒక పదమే సంతోషం, మనం అన్నిటికీ సంతోషం అని పెట్టేస్తాం. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో వర్డ్స్ హ్యావ్ కేటగిరీస్. ఏంటవి? వీటినే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. నౌనా, ఇది వెర్బ్ గా ఉపయోగించారా, ఇది యాడ్జెక్టివ్ గా ఉపయోగించారు. యాడ్జెక్టివ్ గా ఉపయోగిస్తే హ్యాపీ, నౌన్ గా ఉపయోగిస్తే హ్యాపీనెస్, యాడ్వర్బ్ గా ఉపయోగిస్తే హ్యాపీలీ. దిస్ ఈస్ ఆల్ అబౌట్ మీనింగ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీనింగ్. ఏ విధంగా మనకు మీనింగ్ వస్తున్నది, సంతోషంగా వస్తుందా, సంతోషకరమైన వస్తుందా, ఇది అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం లాంగ్వేజ్ నేర్చుకుంటే అది మనకి చాలా ఈజీగా వస్తుంది, అది కూడా గుర్తుంటుంది. అలా కాకుండా జస్ట్ when you go blindly, just remembering like that, ఒక ఆర్డర్, మేనర్, సిస్టమాటిక్ మేనర్ లేకుండా మనం నేర్చుకుంటే అవన్నీ చాలా తప్పులు అయ్యే ఆస్కారం ఉంటుంది. మనం ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్తాం. ఓకే, దిస్ ఈస్ ద పాయింట్. సో thank you for watching this video. I hope you got useful information. Okay, thank you. See you again.